ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకము 62 లేదా 63. బహుశా రోమా చెరసాల నుండి విడుదల పొందుకున్న తరువాత ఈ పత్రిక రాసి ఉండొచ్చు. ఎక్కడి నుంచి రాశాడు? మాసిదోనియా అనే ప్రాంతం నుంచి రాసి ఉండాలి. ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 113 వచనాలు. ఎన్నో పుస్తకం? 66 పుస్తకాల్లో ఇది ఎన్నో పుస్తకం, 54వ పుస్తకం. ఏది మూలవాక్యము అని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము, 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికల ఈ పత్రికలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా సంఘాన్ని ఉద్దేశించినటువంటి పత్రికలు. కానీ తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక, ఇది వ్యక్తిగతంగా సేవ చేస్తున్నటువంటి సేవకులకు రాసిన పత్రిక. ఎవరైనా సేవ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నారా? అలా సేవను కానివ్వండి, సంఘాన్ని కానివ్వండి, ఒక సంస్థను కానివ్వండి ప్రారంభించాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే చదవాల్సినటువంటి పుస్తకం 66 పుస్తకాలలో సేవకు, సంఘానికి, ఒక సంస్థకు ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎలా పరిచర్య ప్రారంభించాలి, ఆ పరిచర్యలో ఎవరెవరిని సేవకు చేర్చుకోవాలి, ఎటువంటి నియమములతో సేవ జరగాలి, ఇవన్నీ కూడా తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. ఎవరు ఈ తిమోతి? అసలు తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెనక్కి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, తరువాత నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. లుస్త్ర అనేటటువంటి ప్రాంతానికి పౌలు, శీల వచ్చారు. సువార్త అనే విత్తనాన్ని మొదటి ప్రయాణంలో లుస్త్రకు వచ్చినప్పుడు విత్తాడు. మరుసటిసారి వచ్చినప్పుడు తాను విత్తినటువంటి విత్తనం మొలకెత్తిందండి. ఓ చక్కని ఒలీవ మొక్క వలె ఓ యవ్వన జీవితము చిగురించిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, లుస్త్రకు వచ్చినప్పుడు, అక్కడ ఓ యవనస్తుడు కనిపిస్తున్నాడు. శిష్యుడులా రోషం కలిగి దేవుని కోసం జీవించాలని కనిపిస్తున్నాడు. అది ఎంత సంతోషాన్ని ఇచ్చుంటుంది పౌలుకు. ప్రభువా, నేను పొందిన దెబ్బల వెనుక ఒక విలువైనటువంటి జీవితము ఈ విధంగా మలుపు తిరిగిందే, మార్చబడింది. ఇంకంతకన్నా ఏం కావాలి ప్రభువా? సహోదరి సహోదరులు, మరలా చెప్తున్నా, క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తు బిడ్డలుగా ఎంచబడుతున్న మనము ఈ విశ్వాస యాత్రలో పొందేటటువంటి